ఆయన అడుగుల్లో గొప్ప ఆకాంక్ష, ఆయన మాటల్లో ఒక లక్ష్యం కోసం నివేదన. పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది, దేశం బాగుపడుతుంది. ఇదే ఆయన సందేశం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, పిల్లల విద్యా హక్కు పరిరక్షణ కోసం దశాబ్దాలుగా కృషి. ఆయన సాధించిన ఫలితాలు ఒక సమిష్టి ప్రయత్నం, ఎందరికో పాఠాలు. వేలాది మంది వాలంటీర్లకు ఆయన ఒక దిశానిర్దేశం. ఆయనే ఎంవిఎఫ్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడి బాలకార్మిక వ్యవస్థ తీరుతెన్నుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. వెంకటరెడ్డి గారు, అసలు బాలకార్మిక వ్యవస్థ ఇంత మంది పిల్లలని దాంట్లోకి నిలబెట్టడానికి మీరేం కారణాలు అనుకుంటారు? ముఖ్యంగా మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కానీ పిల్లల కోసం పిల్లల చర్చ లేదు. ఫస్ట్ థింగ్, పిల్లల మీద చర్చ లేదు, ఇంకా పేద వర్గాల పిల్లల మీద అసలే చర్చ లేదు. అండ్ సమాజంలో పెద్దల గురించి చర్చలు జరిగినాయి. ఈవెన్ బాండెడ్ లేబర్ విషయం మాట్లాడినా కూడా అడల్ట్ బాండెడ్ లేబర్ గురించి చర్చ జరిగింది. ఉమెన్ గురించి కానీ, చిన్న వేతనాల గురించి కానీ ఇవన్నీ చర్చలు ఉండే మేము ఎంటర్ అయినప్పుడు 90s. కానీ పిల్లల గురించి గ్రామంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారని ఇప్పుడు కూడా అడిగినా చెప్పారనుకోండి, సర్పంచ్ ఓటర్లు తెలుసు కానీ ఎంతమంది పిల్లలు ఉన్నారని తెలియదు. అదొక్కటి చాలు మనకు ఆ గ్రామంలో ఆ పిల్లల పరిస్థితి కానీ, సమాజంలో పిల్లల చర్చ కానీ లేదు. సో అది దాంతో ఏమైందంటే పేద వర్గాల పిల్లలు పనిచేయవలసిందే, చదువు అవసరం, పేదరికంలో ఉన్నారు అనే జస్టిఫికేషన్స్. ఈవెన్ చాలా ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళు కూడా, చాలా థియరిటికల్ చెప్పే వాళ్ళు కూడా అదే వాదనలో ఉండ్రి. పేదరికంలో ఉన్నారు కాబట్టి పిల్లల శ్రమ అవసరము అనే ఒక కుటుంబం నడపడానికి. సో ఆ పర్సెప్షన్ లో ఉన్న సమాజం అది. అందుకోసం పిల్లల చాయిస్ లేదు, పిల్లలకు ఆ చాయిసే లేదు, బడికి పోతా అనే చాయిస్ లేదు. సో ఆ వాతావరణంలో మనం ఎంటర్ అయ్యాం. అసలు బాలకార్మిక వ్యవస్థ గ్లోబల్ మార్చ్ అని తర్వాత జరిగింది. గ్లోబల్లో కూడా అంత పెద్ద చర్చ లేదు. అండ్ 92లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ యుఎన్లో కూడా 92లోనే జరిగింది కన్వెన్షన్. యుఎన్లో అందరు రాటిఫై చేశారు. తర్వాత పాలసీస్లో కూడా ఎక్కడ కూడా ఇంకొకటి మన రాజ్యాంగంలో రాసుకున్నాయి కానీ, చట్టాలలో తీసుకున్నాయి కానీ, పిల్లల పనిని సమర్థించే చట్టాలు ఎక్కువ వచ్చినాయి. అంటే ఈ పర్సెప్షన్తో, అంటే పిల్లలు అయ్యో పేదవాళ్ళు కదా, పని చేయాలి కదా, అందుకోసం ఈ నిర్వచనం. అంటే వాళ్ళది చెప్పటంతో పాటు తల్లిదండ్రులకు కూడా అదే క్యారీ అవుతుంది కదా, అంటే పని చేయకపోతే ఎట్లా కుటుంబం నడుస్తుంది. యాక్చువల్లీ తల్లిదండ్రులు మేము ఒకటి గమనించినాం, సమాజంలో ఒక వాతావరణం ఎటుంటే అటు పోతారు. సో సమాజం అందరూ మీ పిల్లలు పని చేయవలసిందే అన్నప్పుడు వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఒక పని చేయవలసిందే అనుకున్నారు. సో మా ఎక్స్పీరియన్స్లో పిల్లలు ఎవరూ పని చేయొద్దు అన్నప్పుడు ఆ తల్లులే మాకు రిసోర్స్ పర్సన్స్ అయ్యారు. ఇప్పుడు చుట్టాలకు వస్తారు, 21లోకి వస్తారు, పెళ్లిళ్ళకి వస్తారు. ఈ దొంతనపల్లి దగ్గర ఆ తల్లులు అడిగినరు ఆ చుట్టాలను, వేరే మండలం చుట్టాలను, పిల్లలు ఏం చేస్తున్నారు మీరు అంటే వాళ్ళు అడగాలి కదా ఈ మన ప్రశ్న.
మా పిల్లలు క్యాంపుకి పోయినరు, ఆ నుంచి 8 చదువుతుంది. అరే అట్లా కూడా అవుతుందా అని చేవెళ్ళ నుంచి మా దగ్గరికి అక్కడున్న యూత్ ఇదేదో అవుతుందట మేము కూడా చేస్తామని వచ్చిండ్రు. సో ఆ తల్లిదండ్రులలో మేము గమనించింది ఏంటంటే మేము ఎప్పుడు కూడా తల్లిదండ్రులను కారణంగా చూడదలుచుకోలేము మేము. ఎందుకంటే ఈ స్కూలు, ఈ వాతావరణము, బయట పిల్లల పనికి ఉన్న డిమాండ్, చీప్ లేబర్, ఇక్కడ ఎక్కువ పూలు తెంపేది శంకర్పల్లి ఏరియాలో. ఇదంతా నేను స్టార్టింగ్ది చెప్తున్నా. పూలు తెంపితే ఆ పూలు తెంపడానికి అయ్యే రేటు తల్లికి కూడా అదే రేటు పెట్టేది, పిల్ల రేట్ అది. సో అదే రేటు. సో పిల్లల రేటునే నిర్ణయించేది. సో ఎప్పుడైతే మేము పిల్లల్ని పనికి పోవాలి అని చెప్పినామో ఆల్ చిల్డ్రన్ స్కూల్కి పోయినారు ఆ ఊరు నుంచి. సో పూలు తెంపాలి, లేబర్ తక్కువ ఉన్నారు. ఆడవాళ్ళు ఏమన్నారంటే మేము ఆ కూలికి రాము. సో పిల్లల పని వల్ల వేతనాలు సప్రెస్ చేయబడుతున్నాయి అనేది మేము ఈ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, పెద్ద థియరీ చెప్పలేము. చూడమ్మా నీకు 15 రూపాయలు వచ్చినాయి, ఆ పిల్లలు బడికి పోయినారు, పలానూరులో ఇట్లా అయింది. సో మేము లోకల్ అనెక్డోట్స్నే చెప్పుకుంటూ పోయినాం. అయితే ఆ పూలదండలు, పూలు మార్కెట్కి వచ్చేది మోజంజా మార్కెట్కి వస్తాయి. సో ఆ మీడియేటరు మోజంజా మార్కెట్లో బార్గెన్ చేయాల్సి వచ్చింది. అయ్యా మా దగ్గర పిల్లలు దొరకలేరు, పెద్దలు ఉన్నారు, పెద్దలకు నేను రేట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, నా పూలదండలకు ఎక్కువ రేట్ చేయి. ఈ ప్రాసెస్ అంతా మాకు లోకల్ స్టోరీస్ చెప్పడంతో వీటిని మేము మళ్ళీ గ్రామాలలో. సో తల్లిదండ్రులకు ఒక ఆప్షన్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు ఆ తరతరాలుగా స్కూల్కి వెళ్ళలేదు. మొదటి తరం స్కూల్కి వెళ్ళడానికి ఎలా చేయాలి తెలియదు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మాకే స్కూల్కి పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక మొదటి తరానికి చెందిన తల్లి స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో నెగోషియేట్ చేయడం అది మేము చేసిన సహాయం. మాలాగా మా పిల్లలు ఉండొద్దు అంతే, ఒక్కటి లైన్తో మేము మా ట్రైనింగ్స్ అన్ని పెట్టినాం దాని మీదనే. తల్లులు ఇట్లా అంటున్నారు, మనం ఏం చేద్దాం, సో మనం సహాయం చేద్దాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు క్యాంపు నిర్వహణలు అంటే మనం ఇంకా అక్కడే ఉన్నాము, అంటే ఎన్ని రకాలైనటువంటి ఇన్నోవేటివ్ పద్ధతులు మీరు, అంటే టీచర్స్, వాలంటీర్స్, పిల్లలు, ఎట్లాంటి పద్ధతుల్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు? మేము చాలా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లలు పని చేయవద్దు అండ్ ఈ పిల్లల్ని ప్రిపేర్ చేయాలంటే ఒక బ్రిడ్జ్ జరగాలి అండ్ పిల్లలు పని మానడమే మా విజయం అనుకున్నాము. కానీ ఈ పిల్లలు నేర్చుకోవడానికి ఇంత కథ ఉంటుందని తెలియదు. అప్పుడు మాకు టెక్నికల్గా డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ అని మా విదిన్ ద ఆర్గనైజేషన్లో ఒక టెక్నికల్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనము పెడగాజీ ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నాం అండ్ ఒకవైపు ఏమో ఎమోషనల్ సపోర్ట్ పిల్లలకు, పిల్లల్ని గౌరవించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, ప్రేమించాలి, ఇది అంతా మేము నిష్ణాతులమే. కానీ పిల్లలను ఎలా 9 years నుంచి 14 years ఉండేది పిల్లలు, వచ్చిన పిల్లలు. సో ఈ పిల్లలు ఆ స్కూల్ క్లాస్ అప్రోప్రియేట్కి వెళ్ళాలి అంటే ఎటువంటి పిల్లల క్షమత ఏంటి ఇదంతా చూడడానికి ఆ టీం బాగా పనిచేసింది. అందులో మొదటిది ఈ సైక్లోస్టైల్ మెకానిజంతో వాళ్ళకున్న పదాలను తీసుకొని పదాల ద్వారా వాక్యాలు నేర్పడం, పదాల ద్వారా అక్షరాలను నేర్పడం, అది కూడా ఒక కొత్త విధానం. వాళ్ళకి అలవాటైన పదాలు, వాళ్ళు చెట్ల పేరు చెప్పురా అంటే 50 పేర్లు చెప్పేది. అవును, మల్లీశ్వరి కూడా చెప్పింది, కలవర నేర్చుకున్నా. సో వాళ్ళకు పశువుల పేర్లు, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాలంటీర్కి తెలియదు ఇవన్నీ. సో అవన్నీ బోర్డు మీద రాయడము, వాళ్ళ పేర్లు రాయడం, వాళ్ళ అమ్మ నాయన పేర్లు. ఫస్ట్ టైం దే ఆర్ సీయింగ్ మా అమ్మ పేరు, నాన్న పేరు, అందులో ఒత్తులు గిత్తులు ఉండేది, వాటిని తీసేసి అందులో సింపుల్ పదాలు, లెటర్స్ నేర్పియడము. అట్లా చేస్తూ చేస్తూ సిలబస్ను చూసి అందులో బ్రిడ్జ్ కోర్సును డెవలప్ చేయడం మొదలు. మేము బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకం వాడినాం. ఆయన అడల్ట్ లిటరసీ కోసం చేసాడు, ఈసీగా ఉండే. ఆ పుస్తకాన్ని వాడినాం మేము, ఎందుకంటే మా దగ్గర ఏం మెటీరియల్ లేదు మళ్ళీ. సో అది వాడుతూ మేము కూడా కొంచెం ఎక్స్పర్టైజ్ అయ్యి ఈ నమలిక అనే పుస్తకాలను తయారు చేయడం జరిగింది. అది ఏంటంటే అది కంప్లీట్ చేస్తే 5 years స్కూలింగ్. అది ఎంత బ్రహ్మాండంగా అయిందంటే వర్క్ షీట్స్ దాన్ని వాడడము, ఆ పదాలు కూడా వాళ్ళ పదాలే వాడడము. తర్వాత
ఫార్మల్ బుక్స్కి షిఫ్ట్ చేయడము. ఉమ్, అసలు ఈ పిల్లల్ని చూసి ఆ హెడ్ మాస్టర్స్ ఇట్లా అరే ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నారు, మా పిల్లలు నేర్చుకుంటలేరు అనే స్థితికి వచ్చిండ్రు పిల్లలు. ఓకే. 1 ఇయర్లో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉండే అప్పుడు. ఆ బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసేది 1 ఇయర్ 2 ఇయర్స్. ఈ పిల్లలంతా ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు 1 to 7 చదవకుండా నువ్వు 7th ఎట్లా చదివినావు. ఇప్పుడు జాబ్స్కి వెళ్తున్నారు పిల్లలు చాలా మంది. మా ఆఫీస్కి రోజు ఇద్దరన్నా వస్తున్నారు. బోనఫైడ్ కావాలి. ఉమ్, ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ పోయినప్పుడు 1 to 7 ఎక్కడా అని అడుగుతున్నారు. సార్ నేను 1 to 7 చదవలేదు. ఉమ్, సో 1 to 7 డైరెక్ట్ చదివా. చదివాను అంటే బ్రిడ్జ్ కోర్స్ ఏంది అసలు సంగతి ఏంది, అసలు ఆఫీసర్స్ క్లూ లేదు ఉమ్, ఈ తరం ఆఫీసర్స్. ఉమ్, సో మళ్ళీ మనం ఒక బొనఫైడ్ ఇస్తున్నాము, ఇచ్చి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చి ఓకే. 1 to 7 ఇవ్వలేము మనం. ఉమ్, సో అట్లా పిల్లలు డైరెక్ట్గా 7th జాయిన్ అయిన 100 మంది. ఉమ్, ఒక పెద్ద ప్లానింగ్ ఉండేది. అయిపోయినాక ఒక్క బ్రిడ్జ్ కోర్స్ కాదు కదా, ఒక 40 నడిపాం ఒక దశలో. ఉమ్, 40 into 250 చిల్డ్రన్, ఓకే. 10,000 చిల్డ్రన్ ప్రతిరోజు అవును. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నడిపాను. ఉమ్, సో అట్లా వాళ్ళకు అడ్మిషన్స్ పెద్ద ప్రక్రియ. ఉమ్, దీంతో పాటుగా అడ్మిట్ అయిన చిల్డ్రన్ను నేను ఇంతకుముందు చెప్పినట్టు కౌన్సిలర్స్, ఉమ్, పోస్ట్ బ్రిడ్జ్ కోర్స్ క్యాంప్కి ఒక టీం ఉండేది మాకు. ఉమ్, వాళ్ళు ఒక పెద్ద స్క్వాడ్ లాగానే పనిచేసేది. పిల్లలకి ఎక్కడైనా ఇబ్బంది అయిందా, టీచర్తో ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, సైన్స్లో తక్కువ ఉన్నాడు, మ్యాథ్స్లో తక్కువ ఉన్నాడు, వాళ్ళని మళ్ళీ స్కూల్స్లో హాస్టల్స్లో, అదొక పెద్ద పెద్ద వ్యవస్థ. అదొక తీసుకురావడం ఒక పెద్ద వ్యవస్థ, ఉమ్, బ్రిడ్జ్ కోర్స్ చేయడం ఒక పెద్ద వ్యవస్థ, అండ్ పోస్ట్ బ్రిడ్జ్ కోర్సు జారిపోకుండా. స్టార్టింగ్లో చాలామంది పోయినరు, మాకు అనుభవం లేదు కాబట్టి ఉమ్, అడ్మిట్ చేసినాము. వచ్చేసరికి చూసేసరికి 40-50% లేరు పిల్లలు, అక్కడ అలవాట్లే కాదని. వాలంటీర్స్ కూడా నిలబడాలి కదా, అంటే ఈ ట్రైనింగ్ అంతా తీసుకుని. వాళ్ళు అసలు వాళ్ళు బలం, ఉమ్, వెన్నుముక. వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళ తరం ఫస్ట్ తరం. అండ్ వాళ్ళు చేసిన పని ఏంటంటే మేము చెప్పింది, ఉమ్, వాళ్ళను హీరో హీరోయిన్స్ అని చెప్పినాం మేము. మీరు 10 చదవడం 10 అని మొదలుపెట్టేది, ఉమ్, 10 కాదు 10 అని. ఉమ్, అంటే 10th డ్రాప్ అవుట్స్, వాళ్ళు ఇంటర్ డ్రాప్ అవుట్స్. కానీ మన దాంట్లోకి వచ్చిన తర్వాత మేము ఎంకరేజ్ చేసినాం చాలా మందిని చదువుకోవడానికి. ఓపెన్ యూనివర్సిటీ ఉమ్, యాక్చువల్లీ మీకు చెప్తే ఒక 100-200 మంది లారీలలో పోయి పరీక్ష రాసిండ్రు ఓపెన్ యూనివర్సిటీ. ఆ, అప్పుడు మాకు అంత వసతులు లేవు కానీ ఒక ట్రక్ అరేంజ్ చేసినాం. ఉమ్, సో వాళ్ళకు నాన్ నెగోషియబుల్ అన్నాం, మీరు చదవాలి. ఉమ్, అట్లా చాలా మంది టీచర్స్ అయ్యారు, గవర్నమెంట్ టీచర్స్ అయ్యారు. ఉమ్, అండ్ వాళ్ళు తీసుకున్న భారం, ఉమ్, టెన్షన్స్ మీరు అన్నారు చూడండి, ఉమ్, ప్రతి టెన్షన్ వాళ్ళే తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఒకరినైతే కట్టేసిండ్రు, తాడు కట్టేసి కొట్టిండ్రు వాడు ఉమ్, యజమాని. కొట్టిస్తే కలెక్టర్తో ఏదో మాట్లాడి వదిలినాము. కానీ వదిలిన తర్వాత శబాష్ అని మేము ఫోన్ చేసినాం, వచ్చినావు కదా చైల్డ్ స్కూల్. మీరు కాదు సార్ శబాష్, నన్ను కొట్టినోడు శబాష్ అనాలి. ఉమ్, వామ్మ ఇంత పెద్ద పని ఉమ్, ఎట్లా అంటాడు వాడు అంటే, ఉమ్, ఈ చైల్డ్ ఎవరైతే వచ్చిండో అంత పోస్ట్ కార్డ్ రాయించిండు పదాలు నేర్చుకున్నాక. ఉమ్, పోస్ట్ కార్డ్ ఆ ల్యాండ్ లార్డ్ ఇంటికి పోయింది. ఉమ్. ఆ ల్యాండ్ లార్డ్ ఆ పోస్ట్ కార్డ్ తీసుకొని వచ్చిండు ఇతని క్యాంపు దగ్గరికి. క్యాంపులో ఉన్నాడు మనోడు. వచ్చి ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నాడు అని వచ్చిండు. మన ప్రశ్న అది. ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నాడు. సో అదిగాక అప్రిషియేట్ చేసిండు, ఉమ్, తప్పైంది అన్నాడు. ఆ రోజు అబ్బాయి ఫోన్ చేస్తాడు మాకు, ఉమ్, సార్ ఓకే ఉమ్, వచ్చిండు, నేను శబాష్. ఉమ్. సో అటువంటి కార్యకర్తలు, కోపాలు కొన్ని లేకుండా వందల అనుభవాలు ఉంటాయి. వేల కార్యకర్తలు. ఒక అమ్మాయి జాన్బీ అని తాండూరులో, ఆ ల్యాండ్ లార్డ్ గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నాడు ఊర్లో. ఈమె జీతగాన్ని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసింది, ఉమ్, ఎక్కడ పోయిందని. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు, ఎందుకు ఈ పని నీకు, ఉమ్, వేస్ట్ ఇది, ఎందుకు ఈ వీడొచ్చి తంటున్నాడు తిడుతున్నాడు. ఉమ్, మొత్తం మీద ఒక బస్సులో దొరికిండు ఆ పెద్ద మనిషి. ఈమె ఆ, డైరెక్ట్ కళ్ళల్లోకి పెట్టి చూసిందట. చూసి నేను ఏం తప్పు చేసిన ఉమ్, చెమటలు గారినాడు ఆయన. ఇదేంద్ర నేను ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంది, ఉమ్, నేను తప్పు చేస్తున్నట్టయితే నేను మానేస్తాను, నువ్వు ప్రూవ్ చేయి, ఉమ్. అంతేగాని నన్ను ఏం అనొద్దు. ఓకే. తర్వాత అదే ఊర్లో ఇంకా 10 మంది జీతగాళ్ళు ఉన్నారు. ఉమ్, మళ్ళీ పోయింది ఆయన దగ్గరికి పోయి, నడువు అందరు ఉన్నారు, ఇంకా నువ్వు ఒక్కరిని వదిలిపెడితే నువ్వే బదనాం అవుతున్నావు, అందరితో తీసుకుంటా, అందరితో మాట్లాడి ఆయన పెద్ద ప్రొటగనిస్ట్ అయ్యాడు చైల్డ్ రైట్స్. ఈ అమ్మాయి 10th చదివింది.
అండ్ ఆ బలం ఏ నుంచి వచ్చింది నేను కూడా అడిగాను, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పిల్లలు సార్ అన్న, పిల్లలు మారుతున్నారు, అదే నాకు ధైర్యం. సో ప్రతి వాలంటీర్కి ఇట్లాంటి వందల కథలు ఉంటాయి. చాలా కథలు, వాళ్ళు పడిన శ్రమ, అది ఎంవిఎఫ్ అండ్ ఎంవిఎఫ్ మీద పూర్తి విశ్వాసం వాళ్ళకు, వాలంటీర్స్కు. అండ్ వాలంటీర్స్కి ఏమైనా ఇబ్బందులు అయితే నాతో పాటు మేము ఎదిగినాం కదా, ఇంకా మేము స్ట్రక్చర్లో పైకి వచ్చేసినాం, అయినా ఎక్కడ వాలంటీర్ అయినా శాంతా సిన్హా గారు కానీ మేము కానీ అక్కడ చేరేది. సో వాళ్ళకి ఆ విశ్వాసం ఏంటంటే మాకు సంస్థ మాతో ఉన్నది, మమ్మల్ని గౌరవిస్తుంది, మేము మాతో పని చేయడానికి మాకు వాళ్ళు అసలు పనిగా చూడలేదు దీన్ని, ఒక ఉద్యోగంగా చూడలేదు దీన్ని, ఉద్యమం లాగా. ఉద్యమమే అంటారు ఈ నల్గొండ వాళ్ళు, వీళ్ళు రంగారెడ్డి వాళ్ళు ఉద్యమం అనలే. సూర్యాపేటకు పోయినాం మేము, అక్కడ ఉద్యమం వాళ్ళు మాట్లాడితే బాల కార్మిక ఉద్యమం అనేది. సో అట్లా దానికి ఒక పాలిష్ చేసిన ఉద్యమం అక్కడ దొరికింది మాకు. ఇప్పుడు అంటే క్యాంప్స్ తర్వాత చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్లో కూడా వెళ్ళారు కదా ఎంవిఎఫ్ తరఫు నుంచి, అంటే పిల్లలకు సంబంధించి, విద్యకు సంబంధించి. అట్లా వెళ్ళినటువంటి వాటిలో ముఖ్యమైన అంశాలు ఏంటి? యాక్చువల్లీ ఒకటి ఏంటంటే నెట్వర్క్ చేయడం. అంటే ఈ ఎన్జిఓస్ పనిచేస్తున్నారు, సామాజిక సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సమాజంలో ఎట్లయితే పిల్లల పట్ల అంత టైం లేదో వీళ్ళకి కూడా అంత టైం అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ ఎన్జిఓస్ ఎవరైతే పిల్లలతో పనిచేస్తారో ఒక దృక్పథం, ఒక రైట్స్ బేస్డ్ దృక్పథం కాకుండా చారిటీ బేస్డ్ ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ జమ చేసినాం. ఎందుకంటే మన పనికి చాలా ముఖ్యం వాళ్ళు. ఈవెన్ ఎంవిఎఫ్ స్వార్థమే అది, మనం చేస్తున్న పనికి సపోర్ట్ మెకానిజం చాలా మంది కావాలనేది. సో వాళ్ళతోని ఒక నెట్వర్క్ చేసినాం, అది రాష్ట్రంలో చేసినాం, నేషనల్లో కూడా చేసినాం. ఇంకొక నెట్వర్క్ ఏంటంటే తల్లులతోని ఒక పెద్ద నెట్వర్క్ చేసినాం, తల్లుల సంఘంగా ఏర్పడ్డారు వాళ్ళు. ఇంకొక నెట్వర్క్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక అని, ఎవరైతే గ్రామంలో బస్తీలో పిల్లల కోసం కొంచెం ఆలోచిస్తారు, చాలామంది ఉన్నారు అట్లా ఆలోచించే వాళ్ళు, అటువంటి వాళ్ళను జమ చేసి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయడం. ఇదంతా ఎందుకంటే మేము చేస్తున్న పనికే కాకుండా ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకురావడానికి ఎంవిఎఫ్తో సాధ్యం కాదు. ఎన్జిఓ పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులను మించి మనం చేయలేము. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ కమ్యూనిటీ పిల్లలు కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం. అండ్ స్కూల్ టీచర్స్ ఎవరైతే సపోర్ట్ చేసినారో మాకు, వాళ్ళు బాల కార్మిక విముక్తి వేదిక అనే ఫామ్ చేసుకున్నారు, గవర్నమెంట్ టీచర్సే. సో వాళ్ళ సమయం కాకుండా సాయంత్రం వచ్చి పిల్లల్ని మొబిలైజ్ చేయడము, అండ్ బ్రిడ్జ్ కోర్సు వాళ్ళ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయడము, ఇక మేము లేకున్నా పిల్లల్ని జాయిన్ చేసుకోవడము డైరెక్ట్గా, పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళే జాయిన్ చేసుకోవడం, ఇవంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ తయారు కావడం జరిగింది. ఇప్పుడు తల్లుల సంఘం అని పెట్టారు కదా, అంటే ఈ తల్లుల సంఘం సభ్యులు ఎవరెవరు ఉంటారు, ఏం పని చేస్తారు, గ్రామాల్లో చేస్తున్నారా, పట్టణాల్లో చేస్తున్నారా? బాలల హక్కుల పరిరక్షణ వేదిక మెన్ ఎక్కువ ఉండేది, ఉమెన్ ఉండేది. కానీ ఈ ఉమెన్తో ఎప్పుడైతే మేము తల్లులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా మగవాళ్ళ కన్నా కరెక్ట్ ప్రశ్నలు వేయడం మొదలు పెట్టిండ్రు. అంటే ఏం జరుగుతుంది స్కూల్లో టెక్నికల్గా వాళ్ళకు చదువులు రావడం లేదు కదా, పోతున్నారు కానీ రావడం లేదు, ఎందుకు ఇలా నిర్లక్ష్యం, టీచర్స్ ఎందుకు పట్టించుకోరు, ఇవి కొంచెం ప్రశ్నలు, చాలా టెక్నికల్ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అటువంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసినాం, మన వాళ్ళు బెస్ట్ అటువంటి వాళ్ళను చేసి వాళ్ళతో కూర్చున్నాము, వాళ్ళు మాట్లాడినరు. ఆల్ హౌస్ వైఫ్స్, అప్పుడప్పుడు వాళ్ళ పిల్లల కోసం స్కూల్కి పోయిన వాళ్ళే కానీ పెద్దగా బయటకు వచ్చి సమాజంలో అట్లాగా. సో ఒకరికొకరు మాట్లాడుతూ, ఎస్ మనము నాణ్యమైన విద్య లేదు పిల్లలకు, ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ, అండ్ దీని మీద అసెస్మెంట్ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. పిల్లల అసెస్మెంట్ మనం టెక్నికల్గా అది ఏదో ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారనుకుంటాం, వీళ్ళు ఒక అసెస్మెంట్ చేయడం, నెగోషియేట్ చేయడం స్కూల్స్తోని. అండ్ స్కూల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ బాగలేవు, బాత్రూమ్స్ లేవు, గర్ల్స్కి బాత్రూమ్స్ లేవు, ఇవన్నీ కూడా మళ్ళీ మండల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇప్పుడైతే ప్రజాపాలనకు కూడా పోతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఆ నెలలో ఒకసారి కూర్చుంటారు, రివ్యూ చేసుకుంటారు, అండ్ ఒక సోషల్ ఆడిట్ లాగా కూడా చేస్తారు. ఒక గ్రూప్ ఫామ్ అయి రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీకి, హాస్టల్స్కి వెళ్ళి
అక్కడ పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడతారు. పిల్లలు జనరల్గా టీచర్స్కి చెప్పని విషయాలు కొన్ని చెప్తారు. ఇమ్మీడియట్గా వీళ్ళు అవి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం. ఇది పెద్ద నెట్వర్క్. హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ ఉంది, అండ్ జిల్లాలలో కూడా అక్కడక్కడ కూడా ఉంది. ఒక 7-8 జిల్లాలలో వాళ్ళు ఎంతమంది సభ్యులు ఉన్నారు? దాదాపు ఒక 500-600 మంది ఉంటారు మొత్తం. అందరూ తల్లులు తల్లులు అండ్ వాళ్ళంతా కూడా ప్రైవేట్కి పోతారు, పిల్లలు గవర్నమెంట్కి కూడా పోతారు. నాట్ రియల్లీ. అండ్ ప్రైవేట్ ఇష్యూస్, టీచర్స్ ఫీజులు ఎందుకు పెంచుతున్నారు మీరు, చాలా ప్రశ్నలు. అండ్ ఫీజులు తీసుకుంటున్నారు, చదువు ఎందుకు చెప్పడం లేదు. ప్రైవేట్ వాళ్ళని అడిగారు. వీళ్ళలో ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఉన్నారు, తాపీ మేస్త్రి వైఫ్స్ ఉన్నారు, చాలా వర్కింగ్ క్లాస్ ఇదంతా. అండ్ వీళ్ళందరికి కూడా కష్టం చేసి చదివిపిస్తున్నాము. మా పిల్లలు ఇంతకుముందు చెప్పినట్టుగా మా లాగా ఉండొద్దు అని అనుకుంటున్నాము. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రైవేట్ కూడా పట్టించుకోవాలి అనేది ఫండ్స్, బడ్జెట్స్ మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంక్రీజ్ చేయాలి బడ్జెట్స్. ప్రభుత్వ విద్య పటిష్టం చేస్తే పేదరికం దూరం అవుతుంది అనేది ఒక నినాదంతో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ప్రైవేట్లో మేము ఫీజులు, ప్రభుత్వ బడి బాగుంటే మేము ఇక్కడికే పంపిస్తాము. అట్లా కొంత చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు స్ట్రక్చర్ ఉంది. మండల్ కన్వీనర్ ఉంటుంది, ఆమె స్టేట్ కన్వీనర్ ఉంటుంది, అండ్ వాళ్ళ స్ట్రక్చర్లో సెక్రటరీ ఉంటారు. సో వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు లెటర్స్ రాయడం. బట్ MVF వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తుంది, హ్యాండ్ హోల్డింగ్ చాలా చేస్తుంది, ట్రైనింగ్స్ ఇస్తుంది, ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఇన్పుట్ ఇస్తుంది. బట్ మిగతాదంతా వాళ్ళ టైం, సొంత టైం ఇస్తారు. హైదరాబాద్ పరిధిలో ఎన్ని స్కూల్స్తో వర్క్ చేస్తున్నారు? దాదాపుగా ఒక 50 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. మెయిన్లీ ఇక్కడ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్తో పనిచేస్తాము. స్లమ్స్లో ఒక 100 స్లమ్స్లో, సిటీలో అర్బన్. యాక్చువల్లీ మాకు అర్బన్ అలవాటు లేకుండే, ఇక్కడ ఒక డోనర్ అర్బన్లో చేస్తే మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో అర్బన్లో కూడా మనము, అర్బన్కు రూరల్కి చాలా తేడాలు ఉన్నాయి. అర్బన్ కమ్యూనిటీ అట్లా ఒక కోహెసివ్గా లేకుండా ఉండడం. సో స్లమ్లో మన గ్రామము అన్నాడు చెప్పేది, మన గ్రామ పిల్లలు అంటే ముందుకు వచ్చేది. ఇక్కడ మన స్లమ్ పిల్లలు అనలేదు మనం. సో 1 to 1 చేయడం ద్వారా ఇక్కడ కూడా కమ్యూనిటీ రెడీ అవుతున్నారు. చాలా తేడా ఉంది గ్రామంలో పనిచేయడానికి. గ్రామంలో కొంచెం సెంటిమెంట్ తోని పనిచేసినాము. మన గ్రామం పిల్లలు బడికి వెళ్ళాలి అందరూ. ఆ గ్రామస్తులు కూడా మా గ్రామంలో పిల్లలందరూ బడికి వెళ్తున్నారు అని ఒక కాంపిటీషన్, ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్. స్లమ్కి వచ్చేసరికి స్లమ్లో బాలల హక్కులు అనే కానీ బాలల మీద చాలా ప్రెషర్ ఉంది. మేము గ్రామ స్థాయి చూసినప్పుడు ఇక్కడికి ఎంత అంటే అసలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, సింగిల్ మదర్ ఫ్యామిలీస్, మదర్స్ మీద చాలా, ఆ మదర్స్ యాక్టివిటీ బాగా కావడానికి అది కూడా ఒక కారణం. సింగిల్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఉన్నా కానీ మదర్స్ మీద చాలా బర్డెన్, ఆ ఇల్లు నడవడానికి. ఆ కోపంలో ఉన్న వాళ్ళకు చదివించాలి నా పిల్లలు అనే దాంట్లో స్కూల్స్ రెస్పాండ్ అయినప్పుడు ఈ తల్లులంతా చాలా ఇందులోకి వచ్చినప్పుడు చాలా, అంటే స్లమ్స్లో చాలా ఇష్యూస్ అవుతున్నాయి పిల్లలు. మీరు నల్గొండ సూర్యాపేట దగ్గర లైబ్రరీస్ వర్క్ ఒకటి చేశారు కదా, దాన్ని ఎట్లా చేశారు? యాక్చువల్లీ అది కూడా ఒక ఉద్యమం. ఆ సూర్యాపేట కాబట్టి అది మంచి పుస్తకంతో మేము కలిసి పనిచేసినాము. దాన్ని ఒక మూమెంట్ లాగా, అంటే ఈ కార్యకర్తలే ఉండిరి స్కూళ్ళల్లో లైబ్రరీస్ ఉండడము, ఆ లైబ్రరీస్ మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ఒక మొబైల్గా తిరగడము, అండ్ పిల్లలు చదివిన దాన్ని తల్లిదండ్రులతో చదివించడము, తల్లిదండ్రులకు చెప్పడము, కథలు చెప్పడము, దాంతోపాటు పిల్లలు రాయడం, చిన్న చిన్న స్టోరీస్ రాయడము, దాని నుంచి కూడా ఒక చిన్న బుక్, దాని పేరు కూడా నెమ్లిక అని పెట్టడము. అక్కడి నుంచే మా పుస్తకాల పేరు కూడా నెమ్లిక పెట్టినాము. అట్లా ఒక క్యాంపెయిన్, అండ్ ఈచ్ చైల్డ్ ఎన్ని టైటిల్స్ చదివింది అనే రికార్డ్ మెయింటైన్ చేయడము. అండ్ దానికి మంచి పుస్తకం వాళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు. అంటే ఈ ఊపులో వాళ్ళు కూడా మాతో నుండి, ఇది జస్ట్ ఏదో లైబ్రరీ కాకుండా ఒక క్యాంపెయిన్ రూపం తీసుకుంది. అది చాలా ప్రభావితం చేసింది పిల్లల రీడింగ్ లెవెల్స్ స్పెషల్లీ, అండ్ రిటెన్షన్, పిల్లలు ఉండడము, అండ్ మేళాస్ చేయడము. ఎన్ని స్కూల్స్లో చేశారు? అక్కడ ఒక 150 స్కూల్స్లో చేసినాం. చాలా పెద్ద, ఒక 6 మండలాల్లో 150 స్కూల్స్, ఒక 10,000 మంది పిల్లలు ఈ అట్రాక్ట్ అయినారు ఈ ప్రోగ్రామ్. అంటే ఎంతకాలం చేశారు? 2 years చేసినాం.
2 years. ప్రాజెక్ట్ 2 years ఉండే. బట్ తర్వాత స్కూల్స్ వాళ్ళకు కూడా స్కూల్స్ కూడా లైబ్రరీస్ రావడం మొదలుపెట్టినాయి ఎస్ఎస్ఏలో. అండ్ మంచి పుస్తకాలు కొన్ని ఇచ్చిండ్రు వాళ్ళకు. సో దాంతో టీచర్స్ కూడా ఒక ఉపశమనం కలిగింది. పిల్లలు చదవడం మనం చేయడం వల్ల వాళ్ళు ఆ పిల్లల లోపలనే లీడర్ తయారయ్యి పుస్తకాలు ఎవరికి ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అంతా రిజిస్టర్ మెయింటైన్ చేయడం, ఒక్కొక్కరు ఎన్ని టైటిల్స్ చదివిరని దాని మీద డిస్కషన్స్ చేయడం, అది బాగుండే. అంటే ప్రభుత్వం ఏమన్నా ఇట్లాంటివి వాళ్ళ పాలసీలోకి భాగంగా చేసుకుందా? అంటే ప్రతి స్కూల్లోనూ లైబ్రరీ పెట్టాలి. దట్ ఈస్ నౌ ఇట్ ఈస్ నార్మ్. ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రతి స్కూల్లో లైబ్రరీస్ ఉన్నాయి. బట్ ఇంప్లిమెంటేషన్ లో ఎలా ఉన్నాయి అనేది ఉంది కానీ బట్ అది ఉండాలనేది వచ్చింది అక్కడి నుంచి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్గా తీసుకున్నారు విద్యా కమిషన్కి. అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ మీకు? యాక్చువల్లీ రెండో గవర్నమెంట్ అది జగన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వెతుకుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా ఎడ్యుకేషన్ మీద చేయాలని ఉంది కానీ ఏం చేయాలనేది వాళ్ళకి క్లూ లేదు. డిపార్ట్మెంట్లో ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, కానీ కొంచెం ఎక్స్పర్ట్స్ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి నన్ను అడిగితే నేను ఒక 2 పేర్లు ఇచ్చినాను, ఇంకొకరు 2 పేర్లు, ఒక 15 మంది టీంను. దిస్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. దీనికి టైం లిమిటేషన్ ఒక 3-4 monthsలో మేము రిపోర్ట్ చేయాల్సి ఉండే. చాలా విషయాలు మేము చాలా వర్క్ చేసినాం. 15 రోజులకు ఒకసారి తిరిగేది ఆ ఏరియాలో, జిల్లాలలో వెళ్ళినాము, అండ్ ఆఫీసర్స్ని కలిసినాము, స్కూల్స్ విజిట్ చేసినాము. దాని నుంచి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. దాంట్లో ముఖ్యమైన 2 చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ ఉండాలనేది. మేము పిల్లల్ని అడిగినాము కమిటీ తరఫున వెళ్ళినప్పుడు, ఎంతమంది పొద్దున తినొచ్చినారు. 30% తినరాలి. కృష్ణా జిల్లాలో నేను అందులో రాసిన కావాలని, కృష్ణా జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కూడా 30% పిల్లలు తిని రాలేదు. బ్రేక్ఫాస్ట్ ఉండాలి పిల్లలకు అనేది ఒకటి ఇమ్మీడియట్గా చేసిండ్రు అది. అండ్ రెండవది మా విద్యాధికారులు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ చాలా అడ్మినిస్ట్రేషన్లు ఉన్నారు, కానీ అకాడమిక్స్ చాలా వీక్ ఉంది. సో ఒకరిని అడ్మినిస్ట్రేషన్లో ఒకరిని ఉంచండి, అకాడమిక్ ఒకరిని పెట్టండి అని చెప్పాము. ఈ 2 ఇంప్లిమెంట్. మూడోది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది చాలా డెవలప్ చేయండి స్కూల్స్లో. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇది నిద్రపోయినట్టు స్కూళ్ళు, సున్నం లేదు, వాటికి ఏది లేదు అన్నప్పుడు వాళ్ళు వెతికిన పర్సన్ ఆకునూరి మురళి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు కొంచెం పని చేయాలి అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పని చేయాలి. అప్పుడు మా కమిటీ ఉన్నప్పుడే సార్ని కూడా పిలిపించుకొని వాళ్ళు ఫుల్ టైం సార్ను నాడు నేడు అని పెద్ద ప్రోగ్రామ్, చాలా స్కూల్ బిల్డింగ్స్ మాత్రం కొంచెం ప్లెజెంట్ కలర్స్ వేశారు. చాలా వేశారు. కొన్నిసార్లు పార్టీ కలర్లు వేసిండ్రు అనేది గొడవ. బట్ అదర్వైజ్ వాటర్ ఫిల్టర్స్. అండ్ ఆయన చేసిన పని అన్నిటికీ వేయలేదు, అన్నిటికీ వేసి ఉంటారు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసిండు పర్చేజెస్కు. అండ్ ఈ కమ్యూనిటీ పోయేది హై క్వాలిటీ, ఏదో కాంప్రమైజ్ కాలే వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు. సో వాళ్ళే ఇంప్లిమెంట్ చేసిండ్రు. చెక్ సైనింగ్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్స్ నాట్ 1-to-1, ఏదో 2 చెక్ సైన్ కాదు, ఒక 5-6 కూడా సైన్ అప్రూవల్ తీసుకోవడం, కమ్యూనిటీ పార్ట్స్ బాగా చేసిండ్రు. సో ఒక దశలో ఏపీలో పబ్లిక్ ఎడ్యుకేషన్ బలపడాలనే ఒక క్యాంపెయిన్ మూమెంట్ మొదలైంది. అండ్ సీఎం రివ్యూ చేసేది, అది ఒకటి డీటెయిల్కి వెళ్ళేది. ఈవెన్ మా కమిటీ అప్పుడు కూడా మేము అడిగినప్పుడు ఆల్టర్నేట్ మీటింగ్స్కి వచ్చేది, ఏమైనా ఇన్పుట్ కావాలంటే తీసుకునేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యా కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. ఆకునూరి మురళి గారు చైర్మన్గా. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, విద్యా వ్యవస్థ, దానికి ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి దానికి ప్రధానమైనటువంటి తేడా ఏమన్నా గమనించారు? యాక్చువల్లీ నేను అడ్వైజర్గా ఉన్నాను. కమిషన్ సభ్యుడు ఫుల్ టైం, అది 4 ఉన్నారు. అడ్వైజర్ ఈజ్ వెరీ వాలంటరీ అండ్ అడ్వైజ్ అడిగితే ఇస్తున్నాము. అయినా అప్పుడప్పుడు మీటింగ్స్ అవుతుంటాయి, కమిషన్ మీటింగ్ పెట్టి వాళ్ళు చేసిన పనిని రివ్యూ చేస్తాం అందరం కలిసి, దాంట్లో అడ్వైజ్ ఇస్తున్నాం. సో తెలంగాణకు వచ్చినప్పుడు ఐ థింక్
ప్రభుత్వ విద్య చాలా ఎమర్జెన్సీ స్థితిలో ఉంది. చాలా అంత బాగా ఏం లేదు. అండ్ దీన్ని రిపేర్ చేయాలి అంటే చాలా పని చేయాలి. అండ్ ప్రభుత్వ విద్య అంటే ఇప్పుడు దాదాపుగా 60% ప్రైవేట్ పోతున్నారు, అది తేడా. అక్కడ కూడా ప్రైవేట్ పోతున్నారు కానీ ఇంత విపరీతంగా ప్రైవేట్ పోతలేరు. ఇక్కడ 60% అయితే అక్కడ 40-60 ఉన్నది, 40 ప్రైవేట్ అండ్ 60 గవర్నమెంట్ ఉంది ఇంకా అక్కడ. అండ్ వాపస్ ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలనేది ఈ కమిషన్ అండ్ ప్రైవేట్ను రెగ్యులేట్ చేయాలనేది. దీంట్లో ఎక్కడ మొదలు పెట్టాలనేది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి. టీచర్స్ ఉన్నారు, చూస్తే రాష్ట్రంలో 1,00,000 చిల్లర టీచర్స్ ఉంటారు. పిల్లలకు తగ్గట్టు టీచర్స్ ఉన్నారనే వస్తుంది, కానీ పాఠశాల వైజ్గా చూస్తే లేరు. మళ్ళీ ఒకరు ఎక్కువ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు. అదొక పాలసీ ఇష్యూ. అంటే నిజానికి మొత్తం అందరూ సంఖ్య చూడటం కన్నా ఎక్కడ ఎట్లా ఉన్నారు చూడటం ముఖ్యం కదా. స్కూల్ పాయింట్ అది మనము ఆర్గ్యూ చేస్తున్నాం గవర్నమెంట్తో. ఇంకొకటి ఏమైందంటే తెలంగాణలో అంతటా ఏమైందో కానీ టీచర్లను తక్కువ ఇవ్వడం వల్ల పిల్లలు తక్కువ ఉన్నారని, ఫర్ ఎగ్జాంపుల్ 60 మంది పిల్లలు ఉన్నారని 2 టీచర్లు ఇచ్చారు. ఆ గ్రామంలో తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఈ 2 టీచర్ల బడి ఏమిటి, పక్కకు 5 టీచర్స్ ఉన్నారు కదా ప్రైవేట్, అక్కడికి పంపించాలని. ఈ 60లో 30 తగ్గారు. 30 తగ్గినప్పుడు ఇంకొక టీచర్ను తగ్గించారు. సో ఈ వ్యవస్థ కూడా ఉంది ఇక్కడ. అది కూడా మేము అంటున్నాం ఏంటంటే స్కూల్ పాయింట్లో మీరు ఒక స్కూల్ అంటే పిల్లలు ఉన్న స్కూళ్ళలోనన్నా కనీసము, సరే పోయిన వాళ్ళు పోయినరు, ఉన్న స్కూళ్ళలోనన్నా పటిష్టంగా అన్ని ఏర్పాట్లు, స్కై ఇస్ ద లిమిట్ అనే ఒక స్కూల్ను ఏర్పాటు చేస్తే విశ్వాసం పెరుగుతుంది, బయట నుంచి కూడా వస్తారు అనేది. అందుకోసమే కమిషన్ అండ్ SDF అనే ఒక సంస్థ ద్వారా మేము కూడా అందులో భాగమే ఆరుట్లలో ఒక స్కూల్ను మేము అంటే నమ్మడం లేదు గవర్నమెంట్, మేము ఇస్తున్నాం చాలా రికమెండేషన్స్, కమిషన్ ఇస్తున్నది, కానీ నమ్మకం వస్తలేదు వాళ్ళకు. నిజమేనా ఇంత డబ్బు పెడితే నిజంగా పిల్లలు వాపస్ వస్తారా? ఆరుట్లలో 700 మంది ఉండిరి పోయిన సంవత్సరము. ఒక 4 crores స్పెండ్ చేస్తే ఒక 3 కోట్లు ఒక దాత ఇచ్చిండు, 1 crore గవర్నమెంట్ ఇచ్చింది. 700 మంది పిల్లలు అడిషనల్గా వచ్చి ఆ స్కూల్. సో దాదాపుగా హెడ్ మాస్టర్ నిన్న స్టేట్మెంట్ చేసిండు, 4 కోట్లు సార్ ఇది వీళ్ళకు రక్షణ బచాయించినాయి తల్లిదండ్రులకు, పిల్లలంతా ఇక్కడ. సో తెలంగాణలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది అవుతుందా అనే ఒక దృక్పథంతో ఉన్న ప్రభుత్వం బయట బాగానే చెప్తున్నారు, కానీ డీటెయిల్కి వెళ్ళడము, పిల్లల మీద చాలా భారం ఉంది, తల్లిదండ్రుల మీద చాలా భారం. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కడుతున్నారు తెలంగాణలో. 36 lakhs చిల్డ్రన్, 36 to 40 lakhs చిల్డ్రన్ ప్రైవేట్ పోతున్నారు.